కి స్వాగతం. పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని నెల్లూరు ఫోర్త్ టౌన్ సిఏ రోసయ్య అభినందించారు. నెల్లూరు దర్గామిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్లో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపకులు కవుగిలి రమేష్ రాజ్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో రవీంద్రారెడ్డి జ్యోతి గార్ల కుమార్తె ఏ కోళ్ళు శిల్ప జ్ఞాపకార్థం మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 4వ పట్టణ సిఐ రోసయ్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని, యువత సన్మార్గంలో నడిచేలా సొసైటీ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజ్ నేతృత్వంలో వారి మిత్ర బృందం సామాజిక సేవలు నిర్వహించడంలో అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. వేసవి కాలంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రగతి నగర్ మెయిన్ రోడ్లో సౌకర్యవంతంగా మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ మరియు వారి మిత్ర బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షుడు సుధాకర్, సభ్యులు సురేష్, యశ్వంత్, ధనలక్ష్మి, బాలాజీ, సతీష్, సాయి, అనిల్, సాయి తేజ, రమేష్, కొండారెడ్డి, ప్రకాష్, హర్షప్రియ, మధు ప్రశాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పవర్ యూత్ స్వచ్ఛంద సంస్థ ఈ సేవా సొసైటీ రమేష్ మరియు వాళ్ళ టీము మనకి ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 నెలల పాటు ఈ చలివేంద్రం నుండి ఒక వ్యక్తిని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి దాహం తెచ్చేదానికి వీళ్ళు ముందుకొచ్చారు. సో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ మజ్జిగ మరియు వాటర్ని ఈ వేసవి కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్, మే ఎక్కువ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇలా ఏర్పాటు చేసినటువంటి రమేష్ వాళ్ళ టీంకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సేవా ఆలోచనతో పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరము కూడా ఈ వేసవి ఎండల్లో పాదాచారులకు, వాహనదారులకు దహర్తని తీర్చడం కోసం చలివేంద్రాలు పలు చోట్ల 2-3 చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ వేసవి కాలంలో ఈ ఎండలకి ఎవరు ఇబ్బంది పడకూడదన్న సేవా ఆలోచనతో దర్గామిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద స్వచ్ఛందంగా ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మజ్జిగ కూడా ఒక 700-800 మందికి అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రోసయ్య సార్ గారు కూడా ఇచ్చేసి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మరికొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ మా వంతు సహాయం అందించడం ముందుంటుందని తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.